హిందూపూర్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. బాలకృష్ణ గారు హిందూపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బావమరిది, మహోన్నతమైన ఎన్టీ రామారావు గారి పుత్రుడు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా మామ. ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారండి ఈరోజు హిందూపురంలో వీళ్ళు? ఆయన నిజ జీవితంలో ఏం సాధించాడని ఈరోజు ఇంతటి దౌర్జన్యానికి పాల్పడ్డాడు? సినీ జీవితంలో ఆయన హీరో కావచ్చు, నిజ జీవితంలో ఆయన విలన్లా ప్రవర్తించాల్సిన పరిస్థితులు ఏర్పడినాయా? ఎందుకు హిందూపురంలో ఇంతటి దారుణమైన పరిస్థితి? ప్రశాంతంగా ఉండే నగరం ఇది. బెంగళూరుకి అతి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ జనజీవనం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏనాడు ఇటువంటి సంఘటనలు ఇక్కడ జరగలేదు. మొట్టమొదటిసారి చూస్తూ ఉంటే ఒక మహిళ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. బాలకృష్ణ గారి పైన పోటీ చేసింది ఒక మహిళ. ఆమె ఆఫీసును మీరు ధ్వంసం చేస్తారా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటిందా? ఇలాంటి లక్షణాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కల్చరేనా మీకు మీ పెద్దవాళ్ళందరూ కూడా ఇచ్చింది? ఈ ప్రభుత్వం ఇట్లాంటివి ఆదేశిస్తుందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు కక్ష సాధింపు వైపు పయనిస్తోంది అని అందరికీ తెలుసు. అందరిపైన అక్రమ కేసులు పెడుతున్నారని కూడా అందరికీ తెలుసు. అరాచకాలు ఎక్కువైపోయినాయి. దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, ఇసుక దందాలు, ఆఖరికి ప్రభుత్వంలో ఉన్న ఆస్తులను కూడా ప్రైవేట్ వాళ్లకు ఇచ్చే ప్రక్రియ. ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉందంటే దానికి ఈరోజు ఈ సంఘటన పరాకాష్ట. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయాలని ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా పోతా ఉంటే మీకు ఎందుకైనా అధికారం ఇచ్చింది ప్రజలందరూ? మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏవీ నిలబెట్టుకోలేని స్థితి మీది. ఈరోజు ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం, ప్రజలను తప్పుదారు పట్టించే దానికోసం మీరు పత్రికలను 2-3 పత్రికలను పెట్టుకొని, ఛానళ్లను పెట్టుకొని ప్రజలను తప్పుదావ పట్టించే కార్యక్రమం ఒక నిర్విరామంగా ఒక పక్క చేస్తూ ఉంటే, ఇంకో పక్క మీ శ్రేణుల చేత ఈ దౌర్జన్యాలు చేసే కార్యక్రమాల. గతంలో కూడా ఎవరు ఏది సోషల్ మీడియాలో మాట్లాడినా వాళ్ళ ఇళ్ల మీదకి పోతాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం, వాళ్ళని చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా కూడా అక్రమంగా ఒక కేసు పెట్టి, ఏదో ఒక కేసు పెట్టి అయినా సరే, లింక్ పెట్టి అయినా సరే లోపలికి పెట్టే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. మీరు ఈరోజు ఇక్కడున్న మహిళా అభ్యర్థి ఎవరైతే పోటీ చేసినారో ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆమె ఆస్తి ధ్వంసమైంది. ఆమె వైఎస్ఆర్సీపీ బాధ్యురాలు. ఇక్కడ ఆమెకి ఏమి సమాధానం చెప్తారు మీరు? ఇంత నీచ సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నారే, భవిష్యత్తులో ఇవన్నీ పునరావృతం కావా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలా బాలకృష్ణ గారు? ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా? ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.